అనుగ్రహింపబడుచున్నది. ఓకే, అక్కడ మ్యూట్ లో పెట్టండి అక్క మీది. ఓకే, కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పబడుతున్న మాటను మీరు గమనిస్తే ఇక్కడ మంచి మాట కనబడుతుంది. ఏంటో తెలుసండి, మీరు చూడండి, అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. కొరింథీ పత్రికలో పౌలు గారు ఏమంటున్నారంటే, అందరికీ కూడా ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది, ఎందుకంటే అందరి ప్రయోజనము కొరకు. చూడండి, పరిశుద్ధాత్మ ప్రత్యక్షత దేనికోసం అని అంటే ప్రయోజనం కొరకు. అది ప్రయోజనకరమైంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఒక విషయాన్ని గమనించండి, గడిచిన 2 దినాలు కూడా సేవకుల ద్వారా వర్తమానం వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు వరముగా ఇవ్వబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఎప్పుడైతే ప్రభుని విశ్వసించామో దేవుడు అప్పుడే మన హృదయాలలోనికి పంపాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు అని అంటే మన హృదయములలో అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక మాట చదువుదాం రండి, అదే మాట చూపిస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. చూడండి, వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. మనం యేసుక్రీస్తునందు విశ్వసించడం ద్వారా మనము పరిశుద్ధాత్మను ఎలా పొందుకున్నాము అని అంటే వాగ్దానముగా. చూడండి, వాగ్దానం చేయబడిన ఆత్మ ఎవరికి వాగ్దానం చేశాడు? చూడండి, మీరు గమనించండి, ఎవరికి వాగ్దానం చేశాడంటే యేసుక్రీస్తును ఎవరైతే విశ్వసిస్తారో వారందరికీ ఉన్న వాగ్దానం ఏంటి? పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానన్న వాగ్దానం, ఆత్మను అని వాగ్దానం. ఆ వాగ్దానం ఎవరికనంటే యేసుక్రీస్తును విశ్వసించిన వారందరికీ. చూడండి, ప్రభు విశ్వసించిన మనలో ఉన్న ఆత్మ ఏ ఆత్మ అని అంటే వాగ్దానం చేయబడిన ఆత్మ అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఈ విషయాన్ని చెప్పిన పౌలు గారు మరలా ఇంకో విషయం చెప్పారు. ఏంటంటే 4వ అధ్యాయము 30వ వచనాన్ని కూడా చదువుకుందాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచనా దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చూడండి, వాగ్దానం చేయబడిన ఆత్మ ఎట్లాంటిది అని అంటే ఆయన విమోచన దినం వరకు మనలో ఉండేవాడు. వాగ్దానం చేయబడిన ఆత్మ గనుక మనలో ఎప్పటి వరకు ఉంటాడు? ఆయన విమోచన దినం వరకు ఉంటాడు. చూడండి, యోహాను సువార్తలో చెప్పాడు ఏంటంటే ఆయన మీలో ఎల్లప్పుడూ ఉండుటకై అనే మాటను ఆయన మాట్లాడారు. మనలో ఎల్లప్పుడూ ఉండడానికి మనం పొందుకున్న ఆత్మను వాగ్దాన రూపముగా పొందుకున్నాం. చూడండి ప్రేమ దేవుని వారలారా, సంఘం వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మను వాగ్దానముగా పొందుకున్నాం. కానీ సంఘం రాక మునుపు ఎవరైనా పరిశుద్ధాత్మను పొందుకున్నారా? ఏమండి, సంఘం రాక మునుపు పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకే తెలుసా? ఉన్నారు. చూడండి, ఎవరండి? స్టెఫన్ గారండి. కాదండి, ఇప్పుడు సంఘం రాక మునుపు నేనంట, సంఘం వచ్చిన తర్వాత చెప్పారు స్టెఫన్ గారు, సంఘం వచ్చిన తర్వాత స్టెఫన్ గారు వచ్చారు. ప్రభు ఈ లోకానికి రాక మునుపు పాత నిబంధనలో ఉన్న భక్తులు ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నారని అడిగా. పొందుకున్నారంటారా లేరంటారా? ఏంటి? ఆత్మచేత నింపబడ్డాడు కదండి. ఓకే, ప్రభు స్తోత్రం. అక్క మీరు ఏదో అంటున్నారు, ఏంటి?
స్టెఫను దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు కాబట్టి వాళ్ళు ఆ రాళ్లతో కొట్టినప్పటికీ అదే నేనేమంటున్నానంటే పాత నిబంధనలో ఉన్న భక్తులు పరిశుద్ధాత్మని పొందుకున్నారండి. స్టెఫను కొత్త నిబంధనలో ఉన్నాడు. సో గమనించండి, చెప్పారు ప్రసాద్ గారు చెప్పారు ఏంటంటే దావీదు గారు కూడా పరిశుద్ధాత్మని పొందుకున్నారు కదా అన్నారు. కానీ పాత నిబంధనలో పొందుకున్న పరిశుద్ధాత్మనికి కొత్త నిబంధనలో పొందుకున్న దానికి తేడా ఏంటంటే, పాత నిబంధనలో ఉన్న వ్యక్తులు పరిశుద్ధాత్మ దేవుణ్ణి వాళ్ళు వాగ్దానముగా పొందుకోలేదు. కనుకనే దావీదు పాపం చేసినప్పుడు దావీదులోంచి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడు. దావీదు కూడా ప్రార్థన చేస్తూ నీ ఆత్మ నాకు అనుగ్రహించు అన్నాడు. కారణం ఏంటంటే ఆత్మ పాపం చేసినప్పుడు అతనిలో లేడు. కారణం ఏంటంటే అతడు వాగ్దానముగా ఆ యొక్క ఆత్మను పొందుకోలేదు. కానీ ప్రభు స్తోత్రం, మనకిచ్చిన ఆత్మ ఎట్లాంటి ఆత్మ అనంటే ఆయన వాగ్దాన రూపకమైన ఆత్మ. అందుకే ఆయన మనలో సదాకాలం ఉంటాడు. చూడండి, సదాకాలం ఉంటాడు, విమోచన దినం వరకు ఉంటాడు. ఆయన ఎక్కడున్నాడు అనంటే మన హృదయములలో ఉన్నాడు. చూడండి, మన హృదయములలో ఎందుకున్నాడు అనంటే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదువుకుంటాం. రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుని హృదయంలో ఎందుకు పెట్టాడంట? దేవుని ప్రేమ కుమ్మరింపబడాలి. చూడండి, దేవుని ప్రేమను ఏమవ్వాలంటే అది కుమ్మరించబడాలనే మాటను మనం చూస్తాం. దేవుని ప్రేమ మనం ఎరగాలి. చూడండి, ఎఫెసీ పత్రికలో ఏమన్నాడో తెలుసా? ప్రేమ యొక్క పొడవును, వెడల్పును, ఎత్తును, దాని పొడుగును మీరు ఎరగాలి, మీరు తెలుసుకోవాలనే విషయాన్ని అక్కడ చెబుతున్నాడు. మీరు కూడా గమనించండి, దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు అనే విషయం మనం ఎవరి ద్వారా తెలుసుకుంటున్నాం అని అంటే ఇదిగోండి ఆ పరిశుద్ధాత్మ ద్వారా. చూడండి, దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు, దేవుడు మన మీద ఎంత కనికర సంపన్నుడుగా ఉన్నాడు, దేవుడు మనల్ని ఎంత కరుణించాడు, దేవుడు తన కనికరము మన మీద ఎంత చూపించాడు. ఈ విషయాలన్నీ కూడా ఎలా మనం తెలుసుకుంటున్నాం అని అంటే పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని బట్టి, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న ఆ మాటలను బట్టి దేవుని ప్రేమ మన హృదయాల్లో ఏమవుతుందంట? కుమ్మరింపబడుతుంది అనే మాట మనం చూస్తున్నాం. దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడటం ద్వారా మనలో ఏం జరుగుతుందో తెలుసా? ప్రేమ అనేది కలుగుతుంది అన్నమాట. ఏం కలుగుతుంది? ప్రేమ అనేది కలుగుతుంది. ఆత్మ ఫలాలలో మొదటి ఫలం ఏంటి? ప్రేమ. ప్రేమ. ఆ ప్రేమ ఎలా కలుగుతుంది? ప్రభు ఆత్మ మనలో కుమ్మరించబడినట్టు, దేవుని ప్రేమను బట్టి. ఇప్పుడు నేను ఎలా అడుగుతాను, గలతీ పత్రిక 5:22లో ఆత్మ ఫలం ఏమనగన్నాడు కదా, ఆ ఫలము ఎవరికి సంబంధించిన ఫలము అని అంటే అది మనుషులు ఎదుట మనం కనుపరచవలసిన ఫలము. మీరు చూడండి, ఆ ఫలం ఏ ఫలము? మనుషుల ఎదుట మనం కనపరచాల్సిన మనుషుల ఎదుట మనం కనుపరచాల్సిన ఫలం. ఇప్పుడు ఆ ఫలం రావాలంటే మనకి అర్థం కావాల్సిన ప్రేమ ఎవరిది? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ. నేను అలా చెప్తాను చూడండి, గలతీ పత్రిక 5:22లో చెప్పబడిన ప్రేమ మనకి కలగాలంటే ఖచ్చితంగా రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడిన ఆ ప్రేమ మనం నేర్చుకోవాలి. ఈ ప్రేమను నేర్చుకుంటే ఆ ప్రేమ కలుగుతుంది. చూడండి, ఎదుటి వాళ్ళని మనం ప్రేమించాలని అంటే అది కష్టమైన పనా? మనం ప్రేమించాలంటే కష్టమైన పని అండి. అదేనండి, నేను అదే అడిగాను. మనం ప్రేమించాలంటే కష్టమైన పనా? కష్టమైంది. కష్టమే. మీరు చూడండి, ఎదుటి వారిని మనం ప్రేమించడం అనేది ఎంత కష్టం అని అంటే ఆ ఆజ్ఞను నెరవేరిస్తే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్టు. కానీ ధర్మశాస్త్రాన్ని ఎవరైనా నెరవేర్చారా? ఎవరు నెరవేర్చలేదు. అంటే ఇలా మనం గమనిద్దాం. చూడండి, ప్రభు నాకు తెలియపరిచిన విషయం ఏంటంటే
ఇప్పుడు మామూలుగా శరీరాన్ని బట్టి ప్రేమించడం అనేది కష్టమే, కానీ ప్రభువులు చెప్తున్నాడు, నువ్వు అలా వాళ్ళని ప్రేమించడం అనేది ఈజీ. వాళ్ళని ప్రేమించడం అనేది కష్టమైనది కాదు, నా కాడి ఆ తేలిక అన్నాడు. సులువుగా. నా సులువు, నా భారము తేలిక అన్నాడు. అంటే ప్రభు దగ్గర మనం ప్రేమించాల్సిన ప్రేమ కష్టమైనది కాదు, సులువైనది. కాబట్టి ప్రభు ఇస్తున్న ఆజ్ఞ కూడా సులువైందే. కానీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞ ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించాలని ఆజ్ఞ. కానీ కొత్త నిబంధనలో మేడ గదిలో ప్రభు చెప్పిన ఆజ్ఞ ఏంటంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకడు ప్రేమించుటి. మొట్టమొదట ధర్మశాస్త్రంలో ప్రేమించమని ఆజ్ఞ ఉంది, కానీ దానిని ఎవరూ నెరవేర్చలేకపోయారు. కానీ కొత్త నిబంధనలో నేను మిమ్మల్ని ప్రేమించినట్టే అని చెప్పి ఆయన ఒక ఆజ్ఞను మనకి అనుగ్రహించాడు. కాబట్టి మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క ప్రేమ. ఈ దేవుని ప్రేమను ఎరుగుతున్నప్పుడు మనకు కలిగే ఫలమే ప్రేమ. ఆ ప్రేమ ఎవరిని ప్రేమ. ప్రేమించగలుగుతాం? మనుషులను ప్రేమించగలుగుతాం. ఇది సులువైనది. చూడండి, ఈరోజు ప్రేమించడానికి నువ్వు చాలా కష్టపడాలని చెప్తారు. ప్రేమించు, నువ్వు ప్రేమించు. కానీ వీళ్ళు ఏం చెప్తాలో తెలుసా? నువ్వు మొట్టమొదటి దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడు ఎరుగు అని చెప్పట్లేదు. అందుకే విశ్వాసకి ప్రేమ అనే ఆజ్ఞ ఎలా కనబడుతుంది? మన వల్ల అవదరా కష్టంగా. బాబా, మన వల్ల అవదది, అది ప్రభు వల్లే అవుతుంది. ప్రభు కాబట్టి ప్రేమించగలిగాడు, కానీ మనం ఎలా ప్రేమించాం అని కష్టంగా అనిపించింది. కానీ నేను ఎలా చెప్తున్నాను, అది చాలా సులువైన ఆజ్ఞ. చూడండి, నిజంగా ప్రభు మనల్ని ఎంత గొప్ప స్థితికి మనల్ని నడిపించాడనంటే, ఇది ఎంత సులువైందనంటే, వినడం ద్వారా, మనం నేర్చుకోవడం ద్వారా మన ప్రేమ అనే ఫలాన్ని జరుగుతున్నాం. అయితే దేవుని ప్రేమను మనం ఎరగడానికి ప్రతిరోజు కూడా దేవుడు నన్ను ఎంత ప్రేమించాడు, ప్రతిరోజు కూడా దేవుడు నన్ను ఎంతలాగా ఆయన తన మీద ప్రేమను చూపించాడు అనే విషయము ఎవరి ద్వారా నేను తెలుసుకోగలను అని అంటే, ఒకే వ్యక్తి కనబడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరు అని అంటే, మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడుతుంది. కాబట్టి గమనించండి ప్రేమ దేవుని వారలారా, ఈరోజు విశ్వాసి జీవించే జీవితం చాలా ప్రత్యేకమైన జీవితం. ఎందుకంటే అది ఆత్మ ద్వారా నడిపింపబడే జీవితం. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగానండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరని చెప్పాను? ఎఫెసీ పత్రికను బట్టి ఆయన వాగ్దానం అని చెప్పి, అంతేనా? వాగ్దానం. గారు వింటున్నారా? లక్ష్మి గారు వింటున్నారా? మీరు వినండి, ఖచ్చితంగా ప్రభు మీతో మాట్లాడతారు. మరి మీరు వాక్యం మీద మనసు పెట్టండి. అయితే నేను ఇలా చెప్తాను చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? వాగ్దానం వాగ్దానం కదా. ఇప్పుడు వాగ్దానంలోనే రెండు విషయాలు ఉన్నాయి. ఒకే వాగ్దానంలో రెండు విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు ఏంటో చూద్దాం రండి. ఒకసారి మీ దగ్గర ఉన్న బైబిల్ ఓపెన్ చేసి మీరు చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక కొరింథీయులకు రాసిన ఎఫెసీ పత్రిక అండి, ఎఫెసీ పత్రిక, క్షమించండి, ఎఫెసీలకు రాసిన పత్రిక ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకే ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకారుగా ఉన్నాడు. చూడండి, ఆ ఆత్మ ఎలా ఉన్నాడు అని అంటే సంచకరువుగా ఉన్నాడు అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాము. అయితే ఇంకో మాటను కూడా మనం చదువుతాం రండి. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు
దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా? ఇక్కడ మీరు చూడండి, 2 విషయాలు మనం చూసాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 12లో ఏం చూసాం? ఆయన సంచకరువుగా ఉన్నాడు అనే మాటను మనం చూసాం. ఇక్కడైతే మనం ఏం చూస్తాం? కొరింథీ పత్రికలో 3వ అధ్యాయంలో ఆయన నివసించు ఆత్మ అనే విషయాన్ని చూసాం. చూడండి, నివసిస్తాడు, 2 సంచరిస్తాడనే మాటను మనం చూస్తాం. 2 విషయాలు నేను చెప్పాను. మొట్టమొదటిది ఏంటి? ఆయన మనలో నివసిస్తాడు, ఆయన మనలో సంచరిస్తాడు అనే మాటను, 2 విషయాలు కూడా నేను మీతో చెప్పడం జరిగింది. అయితే మీరు కూడా గమనించండి ప్రేమ దేవుని వారలారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు అనుగ్రహింపబడిన 2 వాగ్దానాలు ఏంటంటే ఆయన నివసించేవాడు, ఆయన సంచరించేవాడు. చూడండి, నివసిస్తాడు, సంచరిస్తాడు. ఇప్పుడు ఒకే వాగ్దానంలో 2 అనుభవాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్నాడు, ఆయన మనలో సంచరిస్తాడు. సంచరించడం అంటే ఏంటి? ఆయన నడిపింపు. చూడండి, ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆయన మనల్ని వాడుకుంటాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి నివసించే ఆత్మగా పొందుకున్న వారు ఎంతమంది? పరిశుద్ధాత్మ దేవుడు అందరిలో ఉన్నాడు, క్రీస్తును అందరిలోనూ అంగీకరించిన ఉన్నాడు. క్రీస్తును అంగీకరించిన అందరిలోనూ ఉన్నాడు. ఇప్పుడు ఇలా చెప్తాను, 2 వాగ్దానాలు ఉన్నాయి కదా. ఒకటి ఏంటి? నివసించుట, 2 సంచరించుట. ఇప్పుడు నివసించే ఆత్మగా ఎంతమంది పొందుకున్నారు? క్రీస్తును అంగీకరించిన వారు అందరూ పొందుకున్నారు. క్రీస్తుని అంగీకరించిన వారు అందరూ పొందుకున్నారు. ఇప్పుడు అందరికి తక్కువైంది ఏంటంటే సంచరించే ఆత్మ. మీరు చూడండి, అందరిలో కూడా ఇది తక్కువైపోయింది. ఆయన ఎవరు అని అంటే సంచరించే ఆత్మ. ఆయన 2 అనుభవాలు కూడా విశ్వాసికే, 2 వాగ్దానాల్లో కూడా విశ్వాసికే. ఆయన నివసించేవాడు, సంచరించేవాడు. కానీ నివసించే ఆత్మను అందరూ కలిగి ఉన్నారు, కానీ అందరిలో కూడా ఆత్మ సంచారం అనేది లేదు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. అప్పుడు ఎందుకు అందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండి అందరిలో ఎందుకు సంచరించట్లేదు? చూడండి, అందరిలో కూడా ఉన్నాడు, కానీ అందరూ కూడా ఆత్మ నడిపింపు అనుభవించట్లేదు. అందరిలో కూడా ఉన్నాడు, కానీ అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనే విషయం కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. చూడండి, కొంతమంది క్యాండిడేట్లు, వాళ్ళని గురించి ఇంకేమంటాం? వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని కూడా తెలియదు. ఏమో ఉన్నాడో లేదు ఎవరు తెలుసు అంటారు వాళ్ళు. నేను ఎలా చెప్తాను చూడండి, అయితే వారిలో కూడా ఉన్నాడు. అయితే ఉన్నవాడు నడిపించబడకపోవడానికి కారణం ఏంటంటే ఎలా చెప్తాను, ఇదిగో సేవకుడు చేస్తున్న మిస్టేక్ అన్నమాట. గృహ నిర్వాహకుడు సరిగా నిర్వహించకపోతే ఖచ్చితంగా ఆత్మ ఆ వ్యక్తిని వాడుకోలేడు. చూడండి, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ప్రేమను కుమ్మరించాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఏం చేయాలి? జూమ్ లోకి వచ్చి బుద్ధిగా కూర్చోవాలి, అంతేనండి. ఇప్పుడు దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడి ఉండాలంటే ఏం చేయాలండి? వినాలండి, కూర్చుని వినాలి. ఇప్పుడు ఆ వ్యక్తి నీతిమంతుడో కాడో అనే డౌట్ ఉంది. ఆ డౌట్ ఉన్నవాడు వాక్యం వింటాడా? నిజంగా చెప్తాను, వినలేడండి. మీరు ఏమన్నా అనుకోండి, ఆ వ్యక్తి వింటున్నాడని మీరు పొరపాటు పడక్కర్లేదు, వినడు. ఎందుకంటే ఇప్పుడు నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఇప్పుడు నీతిమంతుడు అనే డౌట్ ఉంటే విశ్వాస మూలంగా జీవించే జీవితం ఎట్లా జీవిస్తాడు? ఇప్పుడు నా లైఫ్ విశ్వాసంతోనే అనే ఆలోచన అతనికి ఉంటే ఇప్పుడు ఏం ఎంచుకుంటాడు? నేను నీతిమంతుడు కాబట్టి ఆ లైఫ్ కి నేను వారసుని ఎంచుకుంటాడు, కూర్చుంటాడు, వింటాడు. ఇప్పుడు నీతిమంతున్నా కాదో డౌట్ ఉంది దీనికి. ఈ డౌట్ ఉన్నవాడు ఏం చేయడు? అసలు కూర్చుని కూడా వినలేడు. కాబట్టి మీరు గమనించండి, ఈరోజు చాలా మంది చర్చికి వెళ్తున్నారు, కానీ వాళ్ళ వాక్యం వినడం లేదు. దేవుని ప్రేమ వారి హృదయాలలో కుమ్మరించబడట్లేదు. కారణం ఏంటంటే నీతిమంతుడు నన్ను ఒప్పుకోలు విశ్వాసులు లేకుండా చేసేసారు. నేను పరిశుద్ధునని ఒప్పుకోలు విశ్వాసులు లేకుండా చేసేసారు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడు?
ఆయన కూడా ఒక విషయం చెప్తాడు, నువ్వు దేవుని కుమారుడు అని చెప్తాడు. వీళ్ళేమంటారు, నువ్వు దేవుని కుమారుడు అవ్వాలంటే అంటారు వీళ్ళు. ఆ మాట అనగానే వీళ్ళకి డౌట్ వచ్చేస్తుంది ఇప్పుడు. డౌట్ వచ్చేసి ఇప్పుడు దేవుని కుమారులు అవ్వాలంటే ఏం చేయాలంటే టక్మని నొక్కేస్తాడు అన్నమాట. లింక్ నొక్కేసి ఏమవ్వాలి, ఏం చేయాలంటే నువ్వు పరిశుద్ధంగా బ్రతికితేనే దేవుని కుమారుడు అంట. చూడండి, చాలా విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారనమాట. దేవుని కుమారుడు అవ్వాలంటే ఏం చేయాలి? ప్రభుని విశ్వసించిన వారందరూ దేవునికి కుమారులే ఉన్నారని గలతీ పత్రికలు చెప్తే, నువ్వు మరలా దేవుని కుమారుడు అవ్వాలంటే ఏం చేయాలని చెప్తారు. ఈ వ్యక్తి మరలా దేవుని కుమారుడు అవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. చూడండి, నేను ఎలా చెప్తున్నాను, నీతిమంతుడనని ఒప్పుకోలేకపోతే ఖచ్చితంగా ఆ వ్యక్తికి దేవుని ప్రేమను వినాలన్న మనసు రాదు. చూడండి, చాలా మంది ఎందుకు వింటలేదు అనుకుంటున్నారు జూమ్లో? ఏమంటే యూట్యూబ్ లో ఈ మధ్య వాక్యం వినేస్తున్నారు అనుకుంటున్నారా? వేల మంది చూస్తున్నట్టుగా కనబడుతున్నారు కానీ ఎవరికి కూడా ఇంట్రెస్ట్ లేదు. వారు వినటు మట్టుకు విందురు గాని గ్రహింపరు. ఎందుకంటే అసలు పరిశుద్ధాత్మ దేవుడు వాడుకుంటే మొట్టమొదటిగా చెప్పే మాట ఏంటి? నువ్వు దేవుని కుమారుడు అని చెప్తాడు, నువ్వు పరిశుద్ధుడు అని చెప్తాడు. ఎంతమంది పరిశుద్ధులు అని చెప్తున్నారు? వీళ్ళు చెప్పట్లేదంటే అర్థం ఏంటి? ఆత్మ వాళ్ళలో ఉన్నాడు కానీ ఆత్మ వాళ్ళని ఏం చేయట్లేదంట, నడిపించుకోవట్లే. చూడండి, సేవకుడికే ఆత్మ నడిపింపు లేనప్పుడు కింద ఉన్నవాడు ఒప్పుకుంటాడా? కింద ఉన్నవాడికి ఉంటుందా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నడిపించే వాడికే కళ్ళు లేవు. ఇప్పుడు నమ్మకంగా వెంబడించేస్తున్నారు వందల మంది. మా సేవకుడు నడిపించే చోటికి మేము వెళ్ళిపోతామని వెళ్ళిపోతున్నారు కదా. ఇప్పుడు నడిపించే వ్యక్తికి కళ్ళు లేవు. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు అసలు ఎక్కడికి వెళ్తారో కూడా తెలియదు వీళ్ళకి. అక్కడ అక్కడ ఆ సహవాసానికి వెళ్ళే వాళ్ళకి వీళ్ళు ఎక్కడికి వెళ్తారో కూడా తెలియదు ఫస్ట్ డౌట్. ఎందుకంటే అసలు పాస్టర్ గారు వెళ్తారో కూడా. ఆయన గుడ్డివాడు కదా, ఎటు వెళ్తాడో ఆయనకే తెలియదు. గుడ్డివాడికి తావు చూపిన ఎడల ఇద్దరు కలిసి గుంటలో పడతారన్నట్టుగా వీళ్ళందరి అనుభవాలు ఉంటాయి. నేను ఇలా చెప్తున్నాను, ఆత్మ వాడుకుంటున్నప్పుడు అక్కడ నిశ్చయిత ఉంటది. కావాలంటే చదవండి, కావాలంటే ఈ మాట చదువుకుందాం రండి. దశలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చియున్న సంగతి మీకు తెలియను. చూడండి, ఇక్కడ ఎలా చెప్పాడు, మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ ఉన్నదన్నాడా? ఉండదన్నాడా? వచ్చి ఉన్నది. మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి ఎవరికి తెలిసింది? మాకు తెలియదు. అసలు మేము చెప్పే బోధ నిశ్చయము. ఏమండి, డౌట్లు కలిగించడం కాదండి. ప్రభు ఏది చెప్పినా సరే ఏమన్నాడు? నిశ్చయముగా అన్నాడు లేదా? నిశ్చయం అంటే ఖచ్చితంగా అన్నాడు లేదా? నిశ్చయముగా కలుగును, నిశ్చయముగా జరుగును. ప్రభు నిశ్చయముగా అంటే ప్రభు మాట నిశ్చయము, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మాట నిశ్చయము. కానీ ఈరోజు చర్చికి వెళ్తున్న వాళ్ళకి డౌట్ ఎందుకు కలుగుతుంది? అక్కడ వాడబడే వ్యక్తి వాడబడితే ఖచ్చితంగా విన్నవాడికి నిశ్చయత కలుగుతుంది. ఏ విషయంలో నిశ్చయత కలుగుతుంది? తాను ఏమై ఉన్నాడో ఆ విషయంలో నిశ్చయత కలుగుతుంది. మనం ఏమై ఉన్నామో మనకు నిశ్చయత లేనప్పుడు మనం ఎట్లా బ్రతకాలో కూడా మనకు అర్థం కాదు. ఈరోజు అపవాది చేసిన మోసం ఏంటంటే, ఆత్మ ఉన్నాడు కానీ అందరిలో కూడా ఆత్మ ఏం చేయట్లేదంటే పని చేయట్లేదు. పని చేయని ఆత్మలు ఉన్నాయన్నమాట. నేను ఎలా అంటాను, వారి వద్దకు మనం వెళ్ళినా ఇదిగో దేవుని ప్రేమను మనం ఎరగలేం. దేవుని ప్రేమను ఎరగకపోతే ఇదిగో మనం ఎలా జీవించిన ప్రయోజనకరమైన వ్యక్తుల కింద బ్రతకలేం. చూడండి, అవసరమైతే ఒకసారి యోహాను సువార్తలో ఒక మాట చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచను.
చూడండి, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును కనుక నన్ను మహిమపరచును. ఎవరిని మహిమపరచును? కుమారుణ్ణి. ఎవరు కుమారుడు? దేవుని కుమారుని. చెప్పండి. దేవుని కుమారుడు, అతని పేరు చెప్పండి. అతని పేరు చెప్పాలి. యేసుక్రీస్తుని మహిమపరుస్తాడు. యేసుక్రీస్తును. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాడబడే చోట యేసుక్రీస్తు ఏమవుతున్నాడు? మహిమపరచబడుతున్నాడు. మీరు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు వాడబడే చోట యేసుక్రీస్తు మహిమపరచబడుతున్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు మహిమపరచబడాలంటే మన మాట ద్వారానైనా, మన కార్యాల ద్వారానైనా, మన ఆలోచన ద్వారానైనా యేసుక్రీస్తు మహిమపరచబడాలంటే ప్రతిదీ కూడా దేని బట్టి జరగాలి తెలుసా? ఆత్మ ద్వారా జరగాలి. చూడండి, పరిశుద్ధాత్మ ద్వారా జరిగింపబడేది దేవునికి మహిమ కలుగుతుంది. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని వాడకుండా వీళ్ళు పరిచయం జరిగేస్తున్నారు. తద్వారా దేవునికి ఏం కలగట్లేదు అంటే మహిమ కలగట్లేదు. ఇలా అన్నాడు ఏంటో తెలుసా? ఇప్పుడు దేవుని కలగాలి మహిమ, కాకపోతే ఏమని చెప్పాడు చూడండి, రోమపత్రిక 2వ అధ్యాయంలో, రోమపత్రిక 2వ అధ్యాయము 24 వచనం. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. చూడండి, ఎవరిని బట్టి? పైన చెప్పాడు, ధర్మశాస్త్రం నందు అతిశయించి నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరిచదవా అంటున్నాడు. అంటే దేవునికి అవమానం ఎవరి ద్వారా కలుగుతుంది? ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించే వ్యక్తి ద్వారా కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది చెప్పండి ఎవరైనా? వారు దేవుని ఆత్మచేత ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించే వ్యక్తిని బట్టి దేవునికి మహిమ ఎందుకు కలగట్లేదు? వారు దేవుని ఆత్మచేత నడిపించబడట్లేదండి. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే వారికే యేసుక్రీస్తుకి మహిమ అండి. ధర్మశాస్త్రం అనగా క్రియల మూలముగా చేసేది కాబట్టి మహిమ కలగట్లేదండి దేవుని కుమారుడు. ఓకే, మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టే. ఇలా చెప్తాను చూడండి, దాన్నే ఇంకోలా చెప్తాను. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళ ద్వారా దేవునికి మహిమ ఎందుకు కలగట్లేదంటే వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చట్లేదు కాబట్టి. పాయింట్ అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు వాళ్ళ ధర్మశాస్త్రాన్ని బట్టి దేవునికి మహిమ ఎందుకు తీసుకురాలేకపోతున్నారంటే వారు జీవించట్లేదు కదా. వాళ్ళు జీవిస్తే ధర్మశాస్త్రాన్ని బట్టి కూడా దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. కానీ వాళ్ళు జీవించట్లేదు గనుకనే ఏమని జరుగుతుందంటే వారిని బట్టి దేవునికి అవమానం కలుగుతుంది. కానీ ఆత్మను బట్టి నడిపింపబడుతున్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ఆయన నన్ను మహిమపరచును అన్నాడు. నేను అలా చెప్తాను, ఆత్మ వాడబడుతున్న చోట ఏం జరిగే విషయం ఏంటంటే, ఇప్పుడు మనుషులు మీ సత్క్రియలను చూచి అనే మాట మనం బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 5:16లో చూస్తాం. మనుషులు మన సత్క్రియలు చూడాలంటే మనం ఏం చేయాలి? దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడితే మన కార్యాలు చెయ్యాలి. ఇప్పుడు వాళ్ళు చూడాలంటే మనం చెయ్యాలి. మనం ఎప్పుడు కార్యాలు చేస్తాం? మీరు చూడండి, మనుషులు మన సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని అన్నాడంటే మనుషులు మన వెలుగును చూచి అన్నాడు, మీ సత్క్రియలు చూచి అన్నాడు. ఇప్పుడు వాళ్ళ సత్క్రియలు చూడాలంటే మనం ఏం చేయాలి? ఆయన మాట వినేవాడు మరచువాడు కాక క్రియ చేయవాడే అంటాడు అన్నారు కదండి. వెరీ సింపుల్ అండి, క్రియలు చేయాలి అంతే. వాళ్ళు చూడాలంటే మనం చెయ్యాలి. మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, నాకు పెద్ద పెద్దగా కాదు, చిన్నగానే చెప్తాను, చిన్నగా గుర్తుపెట్టుకోండి. చెయ్యాలంటే చూడాలంటే చెయ్యాలంతే. వాళ్ళు చూడాలి, మనం చెయ్యాలి. మనం చెయ్యాలంటే ఏం చెయ్యాలి? నేను అలా చెప్తాను, మనం ఎదుటి సత్క్రియలు చేయాలంటే ఏం చేయాలి చెప్పనా? దేవుని ప్రేమను మనం ఎరగాలి. ఇప్పుడు ఎదుటి వారికి సువార్త చెప్పాలంటే మనలో ఉండాల్సిన ఫలం ఏంటి? ఆత్మ ఫలాలలో ఫలం చెప్పండి. ప్రేమ అంటే సరిపోదు కదా. ఇప్పుడు ఆ వ్యక్తి నరకానికి పోకూడదు, ఆ వ్యక్తి రక్షణ పడాలనే దాన్ని ఆ మనసుని ఏమంటారు? ప్రేమ కలిగిన వాడు అంటారు. ఇప్పుడు ఆ ప్రేమ కలగాలి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో కలగాల్సింది ప్రేమ అనే ఫలం కలిగితే ఎదుటి వ్యక్తి పట్ల మనం ఏం చేయగలుగుతాం? కార్యాలు చేయగలుగుతాం. చూడండి, ఇప్పుడు ఆ కార్యాలు చేయాలంటే ప్రేమ కలగాలి. ఇప్పుడు ఆ ప్రేమ కలగాలంటే ఏ ప్రేమను తెలుసుకోవాలి? రోమపత్రిక దేవుని 5:5 దేవుని ప్రేమ మన ప్రేమ. హృదయంలో కుమ్మరింపబడాలి. ప్రభు స్తోత్రం. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడితే మన హృదయంలో కలిగే ఫలం ఏంటి? మనలో కలిగే ఫలం ఏంటంటే ప్రేమ అనే ఫలం. ఈ ప్రేమ అనే ఫలం కలిగినప్పుడు మనం ఏం చేయగలుగుతాం? సత్క్రియలు చేయగలుగుతాం కనుక యేసుక్రీస్తు అక్కడ ఏమవడం? అవమానపరచబడ్డాడు. కాబట్టి మీరందరూ కూడా ఆత్మచేత నడిపింపబడుదురు గాక. ఆమేన్. చాలా మందిలో ఆత్మ ఉన్నాడు కానీ పని చేయట్లేదండి. ఎందుకు పని చేయట్లేదు అని అంటే పాస్టర్ గారు చెప్తున్నారు ఏమని తెలుసా? ఇంతకుముందు అల్లరి చేస్తే సార్ ఏమనేవారు? నోటి మీద వేలేసుకోరా అనేవారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆత్మ మాట్లాడే వాళ్ళని కూడా మీరు నోటి మీద వేలేసుకోండి అంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నోరు మూయించడానికి ఇలా ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, ఆత్మ చేత వాడబడే వ్యక్తుల నోరు కూడా పరిశుద్ధాత్మ నోరు కూడా మూసేద్దాం ఏదో చేసి అనేసుకుంటున్నారు వీళ్ళు. నిజంగా నేను అంటాను, దేవుడు వారి గురించి ఏమన్నాడు తెలుసా? వారి నోర్లు ముయింపబడును గాక. మొట్టమొదట ముయింపబడవలసిన నోర్లు ఎవరివే? వారి వాళ్ళ నోర్లు ముయ్యబడాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు? మన నోర్లు మూసేస్తున్నారు. చూడండి ఎంత మోసం చేస్తున్నారండి. ఇలా చెప్తాను జాగ్రత్తగానండి, వాక్యం మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇవి నా మాటలు కాదు కాబట్టి అర్థమవుతాయి. ఎందుకంటే మీలో ఉన్నవాడే వీటిని అర్థం చేయుటకు శక్తి కలవాడు కనుక ప్రభు మీకు వీటిని నేర్పిస్తాడు. నేను అలా చెప్తాను జాగ్రత్తగానండి. ఈరోజు విశ్వాసి ఎదుటి వ్యక్తిని చేర్చుకోవడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. చూడండి, ప్రేమ అనే ఫలం కలిగినప్పుడు ఎదుటి వ్యక్తిని మనం చాలా ఈజీగా మనం ఆహ్వానించగలుగుతాం. కానీ ఈరోజు లైఫ్ ఎలా అయిపోయిందంటే భారంగా అయిపోయింది. ఇప్పుడు 25 కేజీల బియ్యం బస్తా మీరు మోస్తున్నారండి. మోసుకుంటూ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అప్పుడే నేను కూడా రేషన్ తీసుకున్నాను. నేను తీసుకుని ఏం చేశాను? అక్క కొంచెం కాలు బాలేదు, కొంచెం నువ్వు మోయక్క అన్నాను. అప్పుడు మీరేమంటారు? నాదే నేను మొయ్యలేకపోతున్నాను, మీది ఎక్కడ మోస్తాను. నాదే మోయలేకపోతున్నాను, మరలా నీది నాకిస్తే నేనే మోస్తాను అంటాం లేదా? అంటే మన లైఫ్ మనకు బరువు అనిపించినప్పుడు ఎదుటి వ్యక్తిని మనం చేర్చుకోలేము. జాగ్రత్తగా నన్ను మీకు అర్థం అవుతుంది. కొన్ని సార్లు మనకి ఎదుటి వ్యక్తులు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళని చేర్చుకోవాలి. ఎందుకు చేర్చుకోవాలి అంటే ఇప్పటికే మనం చాలా బాధలో ఉన్నప్పుడు మీ ఇంటికి వచ్చి ఒక 10 రోజులు ఉంటానండి అని అంటే ఏమంటారు? అబ్బా ఇప్పుడు వచ్చాడు ఏంట్రా అనుకుంటారు కదా. నేను కూడా ఇలా అంటాను జాగ్రత్తగానంటే, ఎదుటి వ్యక్తిని మనం ఈజీగా చేర్చుకోగలుగుతాం. ఎందుకు చెప్తాను జాగ్రత్తగానండి. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించే వాడి మీద ఏముంటది? భారం ఉంటది. భారం ఉంటది. ఏంటి ఆ భారం? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి, ఆ జీవితాన్ని జీవితమే ఇవ్వాలి. భారం. ఇప్పుడు దేని బట్టి భారం అంటే ఆ లైఫే భారం. వాస్తవానికి చెప్పాలంటే ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించే జీవితాన్ని శాపం అన్నాడు. ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించే జీవితమే భారమైంది. ఇప్పుడు ఆ భారమైన జీవితాన్ని జీవిస్తున్నవాడు ఇప్పుడు ఇంకొకరిని ఏం చేయలేడు తెలుసా? చేర్చుకోలేడు. అర్థమైందంటే ఇంకొకరిని చేర్చుకోలేడు. అప్పుడు మీకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక సమరయుడు ఏం చేశాడనంటే ఆ అక్కడ కొన ఊపిరితో ఉన్నాడు అనమాట. యెరూషలేము నుండి యెరికోకు వస్తున్నప్పుడు అతన్ని దొంగలు దోచుకున్నారు. కొన ప్రాణంతో విడిచిపెట్టారు. చూడండి, కొన ప్రాణంతో విడిచిపెట్టిన తర్వాత ఇప్పుడు ఏం జరిగింది? అటుగా అప్పుడు సమరయుడు అట్లా ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చాడు. ఎవరు అతని పేరు? పరిసయుడు వచ్చాడు. చూచి ఏం చేశాడంట? పక్క నుంచి వెళ్ళిపోయాడంట. చూడండి, మరలా అక్కడి నుంచి మరలా యాజకుడు వచ్చాడు. మరలా యాజకుడు చూశాడు. మరలా ఏం చేశాడు? అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి ఒక సమరయుడు వచ్చాడు. సమరయుడు వచ్చి ఏం చేశాడు? ఆ వ్యక్తి జాలిపడి ఏం చేశాడంట? ఆ నీటిని ద్రాక్ష రసాన్ని తీసి కట్టు కట్టడం కాదు, ఆ వ్యక్తిని
తన తీసుకువెళ్ళి ఒక పూట కూలవానికి ఇచ్చి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు అంత పెట్టుకున్నాం. ఇప్పుడు నేను ఎలా అడుగుతాను, ఇప్పుడు పరిచయుడు గాని యాజకుడు గాని ఎందుకు ఈ వ్యక్తిని తీసుకోలేకపోయారు చెప్పండి? ప్రేమ ఎందుకు ఈ లేక వ్యక్తిని రిసీవ్ చేసుకోలేకపోయారు? ప్రేమ లేకండి. నేను చెప్పిన కష్టం కాదు, నేను ఆన్సర్ చెప్పేశాను, మీరు చెప్పాలి. ప్రేమ ప్రేమ లేకే, కానీ నేను చెప్పిన పాయింట్ చెప్పండి. పాస్టర్ గారు చెప్తారా? పాస్టర్ రామ్ గారు వింటున్నారండి? మీరు పక్కన ఉన్నారు. ఓకే, చెప్పండి. మీరు ఎవరైనా మీరు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్దామని చూస్తున్నా. ఎందుకు వీళ్ళు చేర్చుకోలేకపోయారు? సమరయుడు ఎందుకు ఆ వ్యక్తి అంత ఉపకారం చేయగలిగాడు ఆ వ్యక్తి పట్ల అని అడుగుతున్నాను. మీరు పాయింట్ పట్టుకోవాలండి. మీరు వింటున్నారో లేదో తెలియలేదు నాకు. జాగ్రత్తగానండి. అయితే మీరు వాక్యాన్ని జాగ్రత్తగా. ఎందుకంటే ఇప్పుడు శాస్త్రుడు గాని యాజకుడు గాని ఎవరు? ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించే వాళ్ళు. వాళ్ళ మీద ఆల్రెడీ ఏముంది? భారం ఉంది. భారం ఉంది కనుకనే ఈ పడిపోయిన వ్యక్తిని ఇంక రిసీవ్ చేసుకోలేరు. ఇప్పుడు ఇందాక అన్నాను కదా, మీరు భారాన్ని మోస్తున్నప్పుడు నా భారం కూడా ఇస్తానంటే మీరు ఏమంటారు? నాదే మోసుకోలేకపోతున్నాను అంటారా? వాళ్ళ లైఫే వాళ్ళకి భారం అనిపించింది. ఇప్పుడు ఈ వ్యక్తిని మనం ఎట్లా ఆదరిస్తాం అనుకున్నారు వాళ్ళు? వాళ్ళ లైఫే వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపించింది. మళ్ళీ ఈ వ్యక్తిని చూసి వాళ్ళు ఏం చేయలేదు. కానీ సమరయుడు చూడండి, అతని మీద భారం లేదు భారం లేదు కాబట్టి ఆ వ్యక్తిని ఏం చేయగలడు తెలుసా? చేర్చుకోగలడు. ప్రభుకు స్తోత్రము. ప్రేమ అనే ఫలం మనలో కలుగుతున్నప్పుడు మనకి ఎదుటి వ్యక్తి ఎందుకు భారం అనిపించడం? అంటే మన మీద భారం లేదు అనండి ఒకసారి అందరూ కూడా. మన మీద భారం లేదు. నా మీద ఏ భారం లేదనండి. 3 సార్లు చెప్పండి ఆ మాట. నా మీద ఏ భారము లేదు. నా మీద ఏ భారము లేదు. నా మీద ఏ భారం లేదు. ఓకే, వెరీ గుడ్. ప్రభు స్తోత్రం. మీ అందరిని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అయితే ఇలా చెప్తాను జాగ్రత్తగానండి. మీ మీద భారం లేదు కదా, మరి కుటుంబ భారం మీ మీద లేదా? చెప్పండి. మీ పిల్లల భారం మీ మీద లేదా? మరి మీరేమన్నారు? భారం లేదా అన్నారు కదా. అప్పుల భారం ఉంది. ఇలా అనేసుకుంటున్నారు. నేను ఎలా చెప్తాను చూడండి. ఇలా అనుకుంటున్నారు అంటే నీ మీద ఏ భారం లేదా? మరి నీకు ఫ్యామిలీ ఉంది కదా, అంటే ఫ్యామిలీ భారం కూడా నీ మీద లేదా అని అంటున్నారు వీళ్ళు. నేను ఎలా అంటాను, మీ మీద ఏ భారం లేదని మీతో ఎందుకు పలికించానంటే వాస్తవానికి మీ మీద ఏ భారం లేదు. ఎందుకంటే కుటుంబం అనేది మీకు భారం కాదు. అమ్మా జాగ్రత్తగానండి. మీ కుటుంబం అనేది అప్పుల భారం చెప్పండి. అప్పుల భారం ఉందండి. నేను అలా చెప్తాను చూడండి. ప్రసాద్ గారికి కూడా వాక్యం అర్థం అవుతుంది, వాళ్ళు వింటారు. నేను ఎలా అంటాను చూడండి. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే కుటుంబ భారం కూడా లేదా? ఇప్పుడు భార్యను పెంచడం భారం కాదా? పిల్లల్ని పెంచడం భారం కాదా? ఉద్యోగం చేయడం భారం కాదా అని వీళ్ళు అనేస్తున్నారు కదా. ఇప్పుడు నేను ఎలా అంటాను ఏంటో తెలుసా? అవి కూడా భారాలు కాదు. ఎందుకంటే మనం పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ కుమ్మరింపబడినప్పుడు, ప్రేమ అనే ఫలాన్ని ఫలించినప్పుడు ఎదుటి వ్యక్తుల్ని మనం ఎట్లా చూడగలుగుతాం అని అంటే భారంగా కాదు. ఎట్లా చూడగలుగుతాం తెలుసా? వారిని బట్టి వారిని కూడా చాలా ఈజీగా రిసీవ్ చేసుకోగలుగుతాం. చూడండి, చాలా మంది కుటుంబ భారాన్ని భరించలేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఈ విషయం తెలియక. కానీ ప్రభు మీతో చెప్పమన్నాడు, మరి చెప్తాను జాగ్రత్తగానండి. మీ మీద ప్రభు ఏ భారం పెట్టలేదు. ఎందుకు తెలుసా? మీ భారాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు కనుక. మాట మీరు గమనించండి. ఇప్పుడు మీ భారాలన్నీ ఎవరి మీద ఉన్నాయి? ఇప్పుడు యేసుక్రీస్తు మీద ఉన్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు మీద ఉన్నాయని అంటే మీ భారం మీ మీద ఉందా లేదా? లేదు. అలాగని ఆ భారం మీరు మోస్తలేదా? మోస్తున్నారు. ఎలా మోస్తున్నారు? ఇదిగో ప్రభుకి అప్పగించడం ద్వారా ఆ భారం మీదే, కానీ మోసే వ్యక్తి ఎవరు? ప్రభు. చూడండి, మనం మన భారాన్ని మొయ్యాలనుకుంటే మనకు కష్టము, కానీ మన భారం ప్రభు మోస్తున్నాడు. ఓ ప్రశ్న అడుగుతాను జాగ్రత్తగానండి.
మన భారాలను ప్రభు ఎలా మోయగలుగుతున్నాడు? ఎందుకు మోస్తున్నాడు చెప్పండి ఎవరైనా. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి బ్రదర్. ఓకే, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇంకా ఎవరైనా చెప్పండి. అది కూడా కరెక్టే, రైటే. వందనాలు అన్నయ్య. చెప్పండి ఇంకా. ఆయన చెప్పండి. శక్తివంతుడు. ఆయన మన భారాలను ఆయన చెప్పండి. సర్వశక్తిమంతుడు ఆయన కదా బ్రదర్. ఆయన శక్తిమంతుడు కదా. మీది అయిపోయిందండి, మీ ఆప్షన్ అయిపోయింది. మిగతా వాళ్ళు చెప్తారు. ఓకే, చెప్పండి, మిగతా వాళ్ళు చెప్పండి. అంటే మిగతా వాళ్ళకి ఏమనిపించట్లేదు ఏంటి? వింటలేదా మీరు? ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి. ఓకే, వెరీ గుడ్. సహోదరికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా ఎందుకు మన భారాలు మోస్తున్నాడు? ఆయన కుమారులం కాబట్టి అండి మనం. ఆయన కుమారులం కాబట్టి. వెరీ గుడ్. ఇంకా అన్ని ఆన్సర్లకు అట్లే చెప్తున్నారు. ఇంకా పాస్టర్ గారు చెప్తారు. చెప్పండి. తప్పు అయినా పర్లేదండి, మీరు తప్పు చెప్పినా పర్లేదు, ఎందుకంటే మీరు దేవుని కుమారులు. సో ఆయన ఏం ఫీల్ అవ్వడం మీరు తప్పు చెప్పినా. చెప్పండి. ఒక మంచి విషయం చెప్తాను జాగ్రత్తగానండి. ఏంటో తెలుసా? అసలు దేవుని మీద భారం ఉందా? లేదు. ఆయన మీద భారం లేదు కాబట్టి మీ భారాలు మోయగలుగుతున్నాడు. అర్థమైందండి నా మాట? ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే ఎవరైనా చెప్పండి, మిగతా వాళ్ళు కూడా వింటారు. అర్థమైన వాళ్ళు చెప్పండి. ఆయన తేలికగా ఉన్నాడు కాబట్టే మన భారం ఆయన మీద వేసుకుని మోయగలుగుతున్నాడు. ఓకే, ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ప్రభుకి మీకు ఇచ్చిన గ్రహింపుని బట్టి వందనాలు. నిజమేనండి. ఇప్పుడు మన భారాలను అనేసి అడుగుతారేమని ఆగిపోయాను. ఓకే, చూడండి, ఆయన మీద భారం లేదు కనుకనే మీ భారాలు నా మీద మోపమన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన మీద భారం ఉందనుకోండి, ఆయన ఏమంటాడు? ఇప్పుడు ఆయన ఎలా అంటాడు? ఏమంటాడు తెలుసా? మీ భారాలు మీ మోయినరా, నా భారాలు నేను మోసుకుంటాను. చూడండి, అంతే కదా. ఈ రోజు కూడా ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించేవాడు అలాగే ఉన్నాడు. చూడండి, వాళ్ళు ఏంటంటే వారు మన గురించి పట్టించుకునేంత తీరిక వాళ్ళకు ఉండదు. ఎలా ఉన్నారండి అని కూడా వాళ్ళు అడగలేరు. ఎందుకు అడగలేరు అంటే వాళ్ళు ఆల్రెడీ మేము ఎలాగున్నామో వాళ్ళు కూడా అలా ఉంటారని వాళ్ళు అనేసుకుంటారు. చూడండి, నేను ఎలా అంటానండి ఏంటో తెలుసా? ఆత్మను బట్టి మీరు జీవిస్తున్నప్పుడు, ఆత్మను బట్టి ప్రవర్తిస్తున్నప్పుడు మీరు ఎట్లా ఉంటారు చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. 17 కొరింథీ పత్రిక 3:17. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము నుండును. మనమందరము చదవండి కింద. చాలండి, అక్కడ మీరు గమనించండి. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండను అక్కడ ఏముంటది? స్వాతంత్రం. ఒకసారి ఆగండి. సరే, నాకు ఇక్కడ వైఫై అంత నెట్ రావట్లేదు, మీ మాట కట్ అయింది. ఇప్పుడు వినబడుతుందండి నా మాట? వినిపిస్తుందండి. ఓకే, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండను అక్కడ ఏముంటది? స్వాతంత్రం ఉంటది. స్వాతంత్రం ఉంటది. చూడండి, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ఇప్పుడు ప్రభు ఆత్మ ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. మనలో ఉన్నాడు కాబట్టి స్వాతంత్రం ఎక్కడ ఉంది? మన దగ్గర ఉంది. మన దగ్గర ఉంది. మీరు చూడండి, మనం ఎక్కడున్నామంటే స్వతంత్రులము. మన మీద ఏ ప్రభుత్వము కూడా లేదు. మన మీద ఏ ప్రభుత్వం లేదు, ఎవరు కూడా మనల్ని పాలించట్లేదు. పలానా వ్యక్తి, నిజంగా ఇలా చెప్తాను చూడండి, రోమపత్రిక 6:6 ఇలా అన్నాడు. ఏంటో తెలుసా? పాపము కూడా మన మీద ప్రభుత్వం చేయట్లేదు. ప్రభుకు స్తోత్రం. ధర్మశాస్త్రం కూడా మన మీద ప్రభుత్వం చేయట్లేదు. అపవాది కూడా ప్రభుత్వం చేయట్లేదు. ఇప్పుడు మనం ఉన్న ప్రభుత్వం ఏంటో తెలుసా? ఇది యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కింద ఉన్నవాడు భారాలు మొయ్యడు, భారాలు అప్పగిస్తాడు. స్వతంత్రుడు. చూడండి, ఇక్కడ స్వతంత్రుడిగా బ్రతికే లైఫ్ ఇది, భారాలు మోసే లైఫ్ కాదు. అందుకే ఎంత మంది వచ్చినా సరే మనం ఏం చేయగలుగుతాం తెలుసా? వారిని ఆదరించగలుగుతాం.
చూడండి, ఎంతమంది వచ్చినా వారిని ప్రేమించగలుగుతాం, ఎంతమంది వచ్చినా వారికి సహాయకారులుగా ఉండగలుగుతాం. ఇట్టి ప్రేమ ఖచ్చితంగా అది ప్రభువును బట్టి, ఆత్మను బట్టి కలిగే ప్రేమ. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ స్వాతంత్రం ఉంటది. కానీ ఈ రోజు స్వాతంత్రం ఉందా? సేవకులు ఏం చేస్తున్నారు తెలిసా? కట్టిపడేస్తున్నారండి విశ్వాసుల్ని. ఆ వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి మా దగ్గరే ఉండాలన్నట్టుగా చేస్తున్నారు. చూసారా ఎంత మోసం అండి? అది కావాలంటే మీరు చదవండి, గలతీ పత్రిక 2వ అధ్యాయము 4 వచనం చదవండి. గలతీ పత్రిక 2:4. మనమును దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. చూడండి అక్కడ, మనలను దాసులుగా చేసుకొనవలనని వాళ్ళు ఏమంటున్నారంట? యేసుక్రీస్తు ద్వారా కలిగిన స్వాతంత్రాన్ని వాళ్ళు చెప్పకుండా మనల్ని ఎలా చేసుకోవాలనుకుంటున్నారు? వాళ్ళు దాసులుగా దాసులుగా చేసుకోవాలనుకుంటున్నారు. కానీ మనం క్రీస్తునందు ఎవరము? స్వతంత్రులము. చూడండి, క్రీస్తునందు మనం ఎవరు? స్వతంత్రులము. కానీ వాళ్ళు మనల్ని ఎలా చేసుకోవాలనుకున్నారు? దాసులుగా చేసుకోవాలని. ఇప్పుడు వాళ్ళకి మనం దాసులు అవ్వాలంటే ఏం చేస్తే సరిపోద్ది? వాళ్ళు మీరు చెప్పండి, వాళ్ళు చేస్తున్న ప్లానింగ్స్ ఏంటి చెప్పండి. నువ్వు దేవుని కుమారుడివేనా, నువ్వు నీతిమంతుడివేనా అవ్వాలంటే ఇది చెయ్యి. ఓకే, వెరీ గుడ్. షారోన్ గారు చెప్పారు. ఇంకెవరైనా చెప్తారండి? మనల్ని దాసులుగా వాళ్ళు ఎలా చేయగలరు చెప్పనా? ధర్మశాస్త్రాన్ని తెచ్చి. దేన్ని తెచ్చి? ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని తెచ్చాడు అనుకోండి, వాస్తవానికి మనం నీతిమంతులం అనే కాన్ఫిడెంట్ తగ్గిపోద్ది ఖచ్చితంగా. ధర్మశాస్త్రం వస్తే ఏమంటది నీతో? ధర్మశాస్త్రం వస్తే, లక్ష్మి గారు మీకు ఒకటి కొదువు కొంత తెలుసా అని అడుగుతుంది. ధర్మశాస్త్రం వస్తే, ప్రసాద్ నీకోటి కొదువు కొంత తెలుసా అని అడుగుతుంది. చూడండి, కొదువు అనేది మనకు పరిచయం చేస్తుంది. అది ఎప్పుడైతే కొదువు పరిచయం చేసిందో మనం ఏమవుతున్నాం? దానికి దాసులం అవుతున్నాం. ఆ కొదువుని తీర్చుకోవడానికి మనం దాసులం అవుతున్నాం. చూడండి, మనల్ని దాసులుగా చేయడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ధర్మశాస్త్రాన్ని పట్టుకుని వస్తున్నారంటే ఆ బోధ విన్నప్పుడు మనం ఏమవుతున్నాం తెలుసా? పాపానికి దాసులం అవుతున్నాం. ధర్మశాస్త్రం ద్వారా ఏం కలుగుతున్నాయంట? పాపేచ్చర కలుగుతున్నాయంటే అర్థం ఏంటి? పాపానికి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? దాసులుగా చేస్తున్నారు. ప్రభు ఏమో పాపం నుండి విడిపిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? పాపానికి దాసులుగా చేస్తున్నారు. వీళ్ళు ఎంత కపట సహోదరులు చెప్పండి. నిజంగా ఏమన్నా అంటే ఫీల్ అవుతారు, కానీ వాళ్ళు చేసేది న్యాయమా? దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేస్తే మనలో ఉన్న ఆత్మను ఆర్పేశారు. మనలో ఉన్న ఆత్మను ఆర్పేసి మనల్ని పాపానికి దాసులుగా చేసి సంపూర్ణంగా చేయబడి సమ్మతింపబడిన విషయాలలో కూడా మన మీద నేరాన్ని మోపుతున్నారు వీళ్ళు. ఎట్లాంటి వాళ్ళందరి జీవితాల నుండి ప్రభు మనల్ని తన మహాశక్తి చేత, తన బలమైన హస్తము చేత విడిపించాడు. ప్రభు స్తోత్రం కలుగును గాక. నిజంగా నేను ఎలా అంటానో మీరు కూడా గమనించండి. మీరు భారాల కింద లేరు, మీరు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. కానీ కాబట్టి మీ మీద ఏ భారం లేదు. ఎందుకంటే మీ భారాలు మోయేవాడు ఒక ఆయన ఉన్నాడు, మీ గురించి చింతించేవాడు ఒక ఆయన ఉన్నాడు. కాబట్టి మీరు దేని గురించి దిగులు పడకండి, దేని గురించి చింతించకండి. మనకివ్వబడిన ఆత్మ ఆదరణకర్త. ఎవరు? ఆదరణకర్త. ఆదరించేవాడు. ఎప్పటి వరకు ఆదరిస్తాడు తెలుసా? ప్రతి విషయంలోనూ కూడా ఆయన మనల్ని ఆదరిస్తాడు. ఆయన ఆదరణకే మనం చూద్దాం. అపవాది మనకు ఆదరణ ఇవ్వలేడు. వాడి దగ్గర వెళ్ళి నాకు ఆదరణ ఇవ్వు అని అంటే ఆడేమంటాడు? నా దగ్గర లేదు, నీకేస్తాను. ఆడికి లేదు ఆదరణ. ఇప్పుడు అపవాది దగ్గర ఆదరణ ఉంటే ఇస్తాడు, ఆడి దగ్గర లేనిది ఆడేం చేస్తాడు? ఆడేం చేయడు. కానీ ఏమంటాడు తెలుసా? నా దగ్గర కూడా ఆదరణ ఉందో తెలుసా అని అడుగుతాడు. ఆడి దగ్గర ఉంటే కదా ఆడు చెప్పి అన్ని అబద్ధాలే. మీరు నమ్మకండి. ఆడొచ్చి నీకు ఆదరణ ఇస్తానని చెప్పినా మీరు నమ్మకండి, మోసపోతారు. ఆడి దగ్గర ఆదరణ లేదు. కానీ మనకి ఇవ్వబడిన పరిశుద్ధాత్మలో మనకు ఆదరణ ఉంది. ఇది ఎంత గొప్ప ఆదరణ తెలుసా? ఒక రోజు పౌలు గారికి కలిగిన ఆదరణ ఎంత గొప్పదో చూడండి. ఈ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా వాక్యం అనండి.
ప్రభు ఆత్మిక సమృద్ధిగా అనుగ్రహించిన గాక వినడానికి. ఓకే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 2వ పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనమా? 4వ వచనం. ఓకే. దేవుడు 4 అండి. మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారనైనను అందరూ తీసి మాట చదవండి. ఎట్టి శ్రమలో ఉన్నవారనైనను ఆదరించుటకు శక్తి గల వగునట్లు ఆయన మన శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. చూడండి ఎంత గొప్ప ఆదరణ అండి. నిజంగా మీరు గమనించండి, అక్కడ ఏముందో తెలుసా? దేవుడు మమ్మల్ని ఎంతగా ఆదరించాడు తెలుసా? ఇలా చెప్తున్నాడు దేవుడు ఒక తండ్రిగా, శామ్యూయల్ నేను నిన్ను ఎంతగా ఆదరిస్తానో తెలుసా అని అంటే, ఎంతగా ఆదరిస్తావు ప్రభు అని అడిగితే ఏమన్నాడు తెలుసా? అక్కడ ఇదిగో నువ్వు ఆదరింపబడి ఇదిగో నీకులాగా శ్రమలలో ఉన్న వారిని కూడా నువ్వు ఆదరించగలిగినంత శక్తి గలవాడు అవుతావు. చూడండి, మనం ఎంత గొప్పగా దేవుని చేత ఆదరింపబడతామంటే, ఎంత గొప్పగా ప్రభుని బట్టి సంతోషిస్తామనంటే, ఎదుటి వారు కూడా ఆదరించి అంత శక్తివంతులు అవుతాం. వారెంతటి శ్రమలో ఉన్నా, వారెంతటి ఇబ్బందులు ఉన్నా వారిని ఆదరించి అంత శక్తివంతులు అవుతాం. అది ప్రభు మనకిచ్చే ఆదరణ. కాబట్టి నాకే సాల్తలేదు ఆదరణ అని మీరు భయపడకండి, బాధపడకండి. నాకే రావట్లేదు, నాకే లేదు ఆదరణ అని మీరు చింతించకండి. దేవుడిచ్చే ఆదరణ ఎంత గొప్ప. నా మాట వినబడుతుందండి? కట్ అయిపోతుందా? వినిపిస్తుంది. మీ పిక్చర్ ఒకటే బ్రేక్ అయింది, వాయిస్ అయితే వస్తుంది. హలో, హలో, నా మాట వినబడుతుందండి ఇప్పుడు? ఇప్పుడు వినబడుతుందండి. ఇందాక ఇవే సరిపోలేదు మాట్లాడినట్టు. ఓకే, ఆడికి ఆదరణ లేదు కదండి, వాడు కూడా ఇలాంటివన్నీ చేస్తా ఉంటాడు. సో మీరు వాడిని చూడకండి, మనల్ని ఆదరించుకున్న ప్రభుని మనం చూద్దాం. చూడండి, ఈ విషయం చెప్పి నేను ముగిస్తాను జాగ్రత్తగానండి. ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, ప్రభు ఒకసారి మీరు కిందకి చదవండి. ఒకసారి మీ దగ్గర మీరందరూ బైబిల్ తీస్తున్నారు అనుకుంటున్నాను. అదే కొరింథీయులకు రాసిన పత్రికలో కింద ఒక మాట ఉంది, ఆ మాట చూపిస్తాను, మీరు చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఓకే 9వ వచనం, 8 నుంచి చదవండి. 8 నుంచి. హలో, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి
మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. అదేమనగా మేము బ్రతుకుదమును నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. మరియు మృతులను లేపు దేవుని యందే కాని మా యందే మేము నమ్మిక ఉంచకుండానట్లు మరణ మగుదమని నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. కింద చదవనండి. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మను తప్పించెను, ఇక ముందును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. సమీర్ హలో, హలో, ప్రైజ్ లో నాన్న వినిపిస్తుంది. వినిపిస్తుంది అక్క. ఓకే. ఏంటో కానీ ఇందాక ఇక్కడ కట్ అయిపోయింది. ఆగిపోయింది, నెట్ సరిగ్గా రావట్లేదు. ఓకే, జాగ్రత్తగా వాక్యం అంటే వాక్యం మీద మనసు పెట్టండి. అక్కడ ఏం చెప్పారంటే పౌలు గారికి కలిగిన శ్రమ ఎంత అలాంటిదనంటే బతుకుతామన్న ఆశ కూడా లేదంట. మీరు చూడండి, వారికి బ్రతుకుతామన్న ఆశ కూడా వారిలో బొత్తిగా నశించిందంట. కానీ పౌలు గారు ఏమంటున్నారు తెలుసా, అసలు అటువంటి టైంలో కూడా దేవుడు వాళ్ళని ఆదరించిన విధానం ఎంత గొప్పగా కనబడుతుందనంటే, ఇదిగోండి ఇలా చెప్పాడు, ఇదిగో వృత్తుల్లోంచి యేసును లేపిన వాడు మా అమ్మని కూడా ఏం చేశాడంటే లేపాడు అనే విషయం చెప్పాడు. నిజంగా నేను ఎలా అంటున్నాను, మీరు ఎట్టి ఆ శోధనలో ఉన్నా సరే ప్రభువులు మనల్ని ఏం చేయగలడంటే లేపగలుగుతాడు. కారణం ఏంటంటే ప్రభు మనకి అనుగ్రహించిన ఆత్మ శక్తిని ఇచ్చే ఆత్మ అన్నమాట. సో గమనించండి, ప్రభు మనల్ని లేపే ఆత్మ గాని పడగొట్టే ఆత్మ కాదు. కానీ ఈ రోజు ఆత్మలు, కొన్ని ఆత్మలు ఏం చేస్తున్నాయంటే పడగొట్టేస్తున్నాయి అన్నమాట. మనం పడగొట్టే ఆత్మలు కూడా ఉన్నాయి, కానీ ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో ఆ విశ్వాసులు పరీక్షించాలి. అటువంటి జ్ఞానం ప్రభు అనుగ్రహించిన గాక. నేనైతే ఒక క్వశ్చన్ చెప్తున్నాను, జాగ్రత్తగానండి. మీ మీద భారం లేదు దేవుడు, ఎందుకంటే మీకు అనుగ్రహించిన ఆదరణకర్త ద్వారా దేవుడు మిమ్మల్ని ఆదరిస్తున్నాడు, ఆదరిస్తాడు. ఇక ముందును ఆయన చెప్పాడు, మమ్మల్ని తప్పించాడు, తప్పించును. మనకు అనుగ్రహింపబడిన ఆత్మ నివసిస్తాడు, సంచరిస్తాడు. నివసించే ఆత్మను అందరూ పొందుకున్నారు, కానీ సంచరించే అనుభవాన్ని అందరూ కలిగలేరు. అట్టి అనుభవం మీ అందరు కలగాలని నేను ఈ మాటలు చెప్పుచున్నాను. కాబట్టి మాటలన్నీ కూడా మీ మనసులో ధ్యానం ఉంచుకోండి. ఇంకా మరుగైన సంగతులు మనం ఎప్పుడైనా ప్రభు అనుగ్రహిస్తే మనం తెలుసుకుందాం. అప్పటి వరకు కూడా విన్న సంగతులను బట్టి మనం స్తుతిందాం. ప్రభు మీ కట్టి మనసును అనుగ్రహించిన గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం అండి. ఎవరైనా ప్రార్థన చేయండి. నాకు సిగ్నల్ లేవు ఇక్కడ, మీరు ఎవరైనా ప్రార్థన చేయండి. ప్రసాద్ చేస్తారండి ప్రార్థన. ప్రసాద్ గారు చేస్తారు ప్రార్థన. అంటే ప్రసాద్ గారు వీడియో ఆన్ చేసుకోలేదు కదండి, విన్నారా లేదా డౌట్ కొండి ప్రసాద్ గారికి ఇవ్వలేదు. విన్న వాళ్ళు చేయండి, ఎవరైనా. ఇప్పుడు షారుణ్ గారు కానీ మీరు కానీ చేయండి. మాస్టర్ గారా? నేను చేస్తాను. ఓకే. పరిశుద్ధుడైన మా ప్రభా, ఈ పరిశుద్ధమైన నామానికి కృపాని కనికరము మా మీద ఉంచి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని స్థిరపరిచి నడిపిస్తున్న విధానాన్ని పెట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దేవా, ఇదిగో నా తండ్రి, ఆయన మనుషులందరికీ నా తండ్రి
పరిశుద్ధాత్ముడు నా తండ్రి, నాయన అందరికీ పరిశుద్ధాత్ముడు అవసరం నాయన. అందరిలోనూ నాయన పరిశుద్ధాత్ముడు బాగుంటాడని నా దేవా, ఈ పరిశుద్ధాత్మ నడిపింపు నా తండ్రి కలిగి ఉన్నప్పుడు నా తండ్రి మాకు ఆదరణ కలిగిస్తుందని మీరు ఈ కుమారుడు ద్వారా మీరు మాట్లాడారు నాయన. నా తండ్రి మా శ్రమలలోనూ నాయన మాకు ఆదరణ కలిగిస్తుంది. మేము భారముల కింద లేము నాయన దేవా నా తండ్రి. అదేవిధంగా ప్రభువా, నీవు నా తండ్రి పరిశుద్ధాత్ముడు మాకు అనుగ్రహించినప్పుడు నా తండ్రి నాయన నీ ప్రేమ నాయన మాలో కుమ్మరింపబడుతూ ఉన్నది నాయన. నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావంటే నా తండ్రి మా భారాలన్నీ నా తండ్రి మేము భారాల కింద లేము నా దేవా, మేము శ్రమల కింద లేము నాయన. స్తోత్రములు. నీ మహాకృపను పెట్టి మమ్మల్ని పోషించి సంరక్షించి నడిపిస్తున్నందుకే మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము నాయన. నీకు స్తోత్రములు నాయన దేవా. పరిశుద్ధాత్మను మాకు నా తండ్రి అనుగ్రహించి ఉన్నావు నాయన, ముద్రించి ఉన్నావు ప్రభువా దేవా నా తండ్రి. నాయన ప్రతి ఇంకా నా తండ్రి మా యొక్క గ్రహింపు లోతైన అనుభవాలు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మాకు అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు. పరిశుద్ధాత్ముడు మాలో నివసిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు మాలో సంచరిస్తున్నాడు నాయన దేవా. నాయన మాకు ఇటు గ్రహింపు ఇస్తున్న విధానాన్ని పెట్టే మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము నాయన. పరిశుద్ధాత్ముడు ద్వారా నాయన సంపూర్ణ గ్రహింపు సంపూర్ణ నిశ్చయితను మీరు మాకు ఇస్తున్నందుకే మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము నాయన. కుమారుడు సామ్యుల్ పేటని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రభువా మరి నాయన జూమ్లో ఉన్న మరి లక్ష్మి గారిని, ప్రసాద్ని, అదేవిధంగా ఆయన షారోన్ను, ఇంకా నా తండ్రి జూమ్లో ఎంతమంది అయితే వాక్యం నాయన వింటున్నారో వారందరికీ లైవ్ ద్వారా వింటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆయన మరి ఇదిగో నా తండ్రి నాయన రామ్ తులసి గారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి కుమారుడు ఆయన వారి మనవలను జ్ఞాపకం చేసుకోండి, నీ కాపుదలు ఉంచండి. సత్యనారాయణ అన్నయ్య గారు వారి భార్యని జ్ఞాపకం చేసుకోండి ఆయన. వారు చేస్తున్నటువంటి వర్క్ లో మీరుండి శక్తి మీ బలాన్ని అనుగ్రహించండి. ఇదిగో నాయన నా భార్య బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి. రేపు జరగబోయే కూడికకు మీరు తోడుగా ఉండండి. 6వ తారీఖున జరగనాయన్న ప్రభా నా దేవా. సత్యస్వార్థకుల సదస్సులో అది మంచిగా జరగడానికి ప్రభా అన్నిటినీ సమకూర్చండి ప్రభా. ఎండ తీవ్రత లేకుండా నాయన, ఈ వడగాల్పు ఎండ హీట్ కి చాలా మంది తట్టుకోలేకపోతున్నారు ప్రభా నాయన. చల్లటి వాతావరణాన్ని దయచేయండి ప్రభా, సహాయం దయచేయండి నాయన. అనేక మంది పిలువబడిన వారు, ఏర్పాట్లు ఉన్నవారు అందరూ కూడా వచ్చి సత్యాన్ని అంగీకరించి సత్యాన్ని వినడానికి నాయన నది వలె నా తండ్రి మీరు తోడుకుని తీసుకురామని ప్రార్థిస్తున్నాం నాయన. చీకట్లో ఉన్నవారు, మరణ ఛాయలో ఉన్నవారు నాయన వెలుగులోనికి తీసుకురామని ప్రార్థిస్తున్నాను నాయన. అడుగుడి జనములను ఈ స్వాస్థ్యముగా ఇస్తానని మీరు వాగ్దానం చేశారు నాయన. ఏర్పాట్లు సిద్ధపాటు దయచేయమని కృప చూపించమని దేవా. మా శక్తి కాకుండా మా బలము కాకుండా నీ ఆత్మ ద్వారానే జరిగించమని ప్రార్థిస్తున్నాం నాయన. నీకు స్తోత్రములు. సహాయం దయచేయమని జూమ్లో తల వంచి ప్రార్థనలు ఏకీవించిన ప్రతి ఒక్కరిని నాయన మీరు దీవించి ఆశీర్వదించమని, వాక్యాన్ని అందించి నీ కుమారుని బలపరిచి మరింతగా నీ యొక్క ఆత్మ నడిపింపు ఏకాత్మ నా తండ్రి నాయన కొలత లేని ఆత్మను దయచేసి మీరు మీ సేవా పరిచర్యలో వాడుకోమని సహాయం దయచేయమని, అక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వర్క్ లో ఆ సర్వీస్ లో ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరిచి దీవించి ఆరోగ్యం ఇచ్చి నడిపించమని యేసు ప్రభు పేరటి ప్రార్థన అడిగి పెడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి
లక్ష్మి గారికి వందనాలు చెల్లించుకుంటున్నామండి. అదేవిధంగా మరి ప్రసాద్ గారికి వందనాలు, రామ్ తులసి గారికి వందనాలు, షారూన్ సిస్టర్ గారికి వందనాలు. మరి ఇప్పుడు వరకు వాక్యాన్ని అందించిన సామ్యుయల్ పీటర్కి ప్రభు పేరట వందనాలండి. పిల్లరా మరి ప్రార్థించండి. రేపు మరి 6వ తారీఖున జరగనైనటువంటి ఉనికి కొరకు మీరు ప్రార్థించండి. అదేవిధంగా రేపు లింక్ ప్రేరు గమనించండి. రేపు శనివారం మీకు గ్రూప్ లో మీకు పోస్ట్ పెడతాము. గ్రూప్ లో మీకు అప్డేట్ పంపిస్తాము. ఏ టైంకి ప్రార్థన చేయాలనేది. అంటే 6 గంటల వరకు 12 గంటల నుంచి 6 గంటలు 7 గంటల లోపు మనం ప్రార్థన చేస్తామండి. గమనించండి. 12 గంటల నుండి మరి అంతా అనుకూలంగానే ఉంటది. ఎందుకంటే లోపల చల్లగా ఉన్న వరకు అందుబాటులోనే ఉంటది. కాబట్టి పిల్లరా ప్రార్థనకు సిద్ధపడండి. లింక్ ప్రేరు 12 గంటల నుండి 6 గంటలు సమయం ఉంటే 7 గంటల వరకు. ఎందుకంటే 7 గంటల నుంచి బైబిల్ స్టడీ జరుగుతుంది కాకినాడలో. కాబట్టి అందుచేత 6 గంటలు చేయాలని చెప్పేసి ఏమండి. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నామండి. 6వ తారీఖు జరగనైన మరి సత్య స్వార్థకుల సదస్సు కొరకు ప్రార్థించండి. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నామండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.